మీరు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన నిజం. మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువులు. 2024 మే నుండి అతిపెద్ద మార్పులు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సమయంలో ఇంట్లోనే రహస్య శత్రువులు ఉంటారని చెప్పుకోవచ్చు. మీ ముందు మీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ మీకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడడం, మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ముందుగానే గుర్తించి వారి నుండి కనుక మీరు అప్రమత్తంగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. రహస్య శత్రువుల పట్ల మాత్రం మీరు అజాగ్రత్తగా వ్యవహరించుకుంటే వారు మీకు చాలా ప్రమాదాలు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ శత్రువుల నుండి విముక్తి పొందడానికి మీరు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. శత్రువులు సైతం మిత్రులుగా కూడా మారుతారు. అయితే ఈ పరిహారాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పాటించుకోవాల్సి ఉంటుంది. అసలు మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సమయంలో వ్యాపారంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంచెం పనులు అనేవి పెండింగ్లో పడిపోతాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీకు రావాల్సిన వనరులు అనేవి పెండింగ్లో పడిపోవడం వల్ల మీరు చెల్లించవలసిన చోట్ల చెల్లించలేక ఇబ్బందులు పడతారు. ఆర్థిక పరమైన అంశాలు అనేవి ప్రణాళికలు వేసుకొని ఖచ్చితంగా వాటి ప్రకారం చేసుకున్నట్లయితే ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు. అలానే సప్లయర్లు, డీలర్ల నుండి కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మాసంలో వ్యాపారస్తులు కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దీని నుండి బయటపడడం కొరకు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, అలానే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా వ్యాపారానికి సంబంధించి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. నూతనంగా ప్రారంభించే వ్యాపారాలు పార్ట్నర్ల కంటే వ్యక్తిగతంగా ప్రారంభించుకోవడం ద్వారా మీకు అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాలు కానీ టెక్నాలజీని అంతటినీ కూడా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారు. పరిశ్రమలు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత విషయాల్లో విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. జీవితంలో తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ మీకు ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి కళాశాలలు లేదా పాఠశాలలు ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి కోర్సుల్లో ప్రవేశించాలి, ఇటువంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. అలానే నలుమూలల నుండి 4 రకాల సలహాలు రావడం, ఏది ఉత్తమమైందో తేల్చుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు. అలానే కొత్త ప్రదేశాలకు విద్యాభ్యాసానికి వెళ్ళవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అక్కడి వాతావరణం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతకాలం మీరు ఓపికగా వ్యవహరించుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య మాత్రం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులకి మీరంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ అభివృద్ధికి కానీ వ్యక్తిగత అభివృద్ధికి కానీ ఎంతగానో సహాయపడతారు. ఉదాహరణకు మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో అటువంటి అవకాశాలు మీ సంస్థ పరిశ్రమ నుండి లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినట్లయితే పై స్థాయి అధికారులు ముందుగా మీ పేరును సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారు కూడా ఈ సమయంలో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు
బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్నంత లాభాలు అనేవి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు. ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. మీ ముందు మీరంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు మీకోసం ఏదైనా చేసేటట్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ వెనకాల తెలియకుండానే మీ సంపాదన గురించి కానీ మీ వ్యక్తిత్వం గురించి కానీ తప్పుడుగా మాట్లాడడం, తప్పుడుగా ప్రచారాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు మీరు గుడ్డిగా నమ్మి మీ యొక్క అభివృద్ధి కానీ వ్యాపార రహస్యాలు కానీ చెప్పినట్లయితే వారి వల్ల మీరు సమస్యలు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని వీలైనంత వరకు కూడా ముందుగానే గుర్తించుకొని అప్రమత్తంగా ఉండి దూరం పెట్టడం మంచిది. మేషరాశికి సంబంధించిన భార్యాభర్తల మధ్య వివాదాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. మేషరాశికి సంబంధించిన దంపతులు ఇద్దరు కూడా నిరంతరం కష్టపడుతూ పనిచేసే మనస్తత్వం ఉంటుంది. వారు కుటుంబ అభివృద్ధి కానీ లేదా సంతానానికి మంచి విద్యను అందించడం, వారి వివాహాన్ని చేయడం లేదా వారిని విదేశాలకు పంపడం, ఎక్కువగా సంతానం కొరకు ఆలోచిస్తూ ఉంటారు. మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా విపరీతంగా బాగా కలిసి వస్తుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ రంగంలో మీకు శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని కొరకు మీరు ఒక చిన్న పరిహారం అయితే పాటించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అయితే ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు డబ్బు అనేది విపరీతంగా ఖర్చు చేయడం జరుగుతుంది. విందు వినోదాలు, అనవసర పార్టీలు, అలానే జోదం, కార్ రేసులు, బెట్టింగ్లు మొదలైన వాటిపై మీరు డబ్బును ఇన్వెస్ట్ చేసి విపరీతంగా నష్టాలు పొందే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా జోదానికి దూరంగా ఉండడం మంచిది. అలానే కళాకారులు వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో శత్రువులందరూ తొలగిపోవడానికి ఒక చిన్న పరిహారాన్ని కనుక మేషరాశి వారు చేసుకున్నట్లయితే ఇక అన్ని అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు. దీని కొరకు 9 నల్ల మిరియాలు తీసుకుని వాటిని స్టవ్ మీద కాల్చి వేసిన తర్వాత ఆ బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని గుప్పెట్లోకి తీసుకొని మనసులో మీ యొక్క శత్రువుల పేర్లు తలుచుకొని లేదా వారి గురించి తెలియలేనట్లయితే నాకు ఉన్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులందరూ కూడా తొలగిపోవాలని మొదటిగా అమ్మవారిని, తర్వాత ఇష్టదైవాన్ని కోరుకొని ఆ బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని ఆకాశంలోకి అంటే గాలిలోకి విసిరేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే మిరియాలు అనేవి నెగిటివ్ ఎనర్జీకి సంకేతకం. మీ చుట్టూ ఉన్న శత్రువులందరి బాధలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆదివారం మాత్రమే పాటించవలసి ఉంటుంది. ఓకే అండి, మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.